కాలక్రమేణా ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పనులు పూర్తయ్యేసరికి సంపూర్ణంగా 4 కోట్ల మంది ప్యాసింజర్లు సంవత్సరానికి ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ద్వారా ప్రయాణించబోతున్నారు. రీహాబిలిటేషన్ మరియు రీసెటిల్మెంట్ స్కీమ్ ద్వారా 404 కుటుంబాలు 4 గ్రామాల నుంచి రీహాబిలిటేషన్ మరియు రీసెటిల్మెంట్ ద్వారా R&R లేఅవుట్స్ కు పంపించడం జరిగింది. ప్రతి కుటుంబానికి 240 చదరపు అడుగుల ల్యాండ్ ఏరియా మరియు ఫైనాన్షియల్ సపోర్ట్ తో పాటు కన్స్ట్రక్షన్ మరియు రీలొకేషన్ కోసం 9.5 లక్షలను ప్రభుత్వం అందించడం జరుగుతోంది. ఆల్ కమ్యూనిటీ మరియు స్కూల్ ఎమ్యూనిటీస్ వంటి రోడ్లు, డ్రైనేజీలు, ఎలక్ట్రిసిటీ, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్, స్కూళ్లు మరియు పార్కులు, కార్పొరేటివ్ స్టోర్స్ మరియు ఇతర సదుపాయాలను సమృద్ధిగా అందించడం జరుగుతోంది. ఈ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మిస్తుండగా డైరెక్ట్ జాబ్ 5,000, ఆపరేషన్ ఫేజ్ నడుస్తుండగా 10,000, ఇండైరెక్ట్ జాబ్స్ త్రూ సప్లై చైన్ మల్టిప్లైర్ ఎఫెక్ట్ 80,000 ఉద్యోగాలు, అదేవిధంగా ఇండ్యూస్డ్ ఇంపాక్ట్ త్రూ టూరిజం అండ్ ఇన్వెస్ట్మెంట్ 5 లక్షల ఉద్యోగాలను కల్పించడం జరుగుతోంది. GMR Group's global presence spread across the countries. The second largest aeronautical construction company in the world and the largest company in Asia. Bhogapuram International Airport, changing the face of North Andhra Pradesh. $4,592 కోట్లు ఖర్చైన ఈ ప్రాజెక్ట్ శంకుస్థాపన కార్యక్రమార్థమై GMR ఎక్స్పీరియన్స్ సెంటర్ ను
భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 3D మోడల్ ని పరిశీలించిన తర్వాత ఉన్నతాధికారులను పరిచయం చేసుకుంటూ ముందుకు వస్తున్నారు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సుమారు 2203.26 ఎకరాల్లో 4592 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. ఆసియాలోని అతిపెద్ద విమానాశ్రయ నిర్మాణ కంపెనీ అయిన GMR గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తో అనుసంధానంతో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇటు పర్యాటకులకు అటు ఉద్యోగ పరంగా అనేక మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలోనూ ముందుండే దిశగా క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ యొక్క శంకుస్థాపన గావించనున్నారు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన గావించారు. And the flag is inaugurated for the Bhogapuram International Airport. సుమారు 2203.26 ఎకరాల్లో 4592 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టుకు ఇప్పటి వరకు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే కేవలం మాటలకు మాత్రమే పరిమితమైతే చెప్పాడంటే చేస్తాడంటే అనే మాటల నినాదానికి సంపూర్ణ దర్పణంగా గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ మాత్రమే కాకుండా తాను పాదయాత్రలో చూసిన ప్రతి బాధను పరిష్కరిస్తూ మత్స్యకారులు పడుతున్న బాధలు చూసి వారికి సరైన ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ లేక వారు తెచ్చుకున్న స్టాక్ అంతా పాడైపోవడం చూసి జట్టి నిర్మాణిస్తామని వాగ్దానం చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో చెప్పిన ప్రతి మాటను సంపూర్ణంగా నెరవేరుస్తూ ఈ రోజు చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కూడా శ్రీకారం చుట్టబోతున్నారు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. రైతుల శ్రేయస్సే లక్ష్యంగా శ్రామిక సంక్షేమమే ధ్యేయంగా ప్రజల ఆరోగ్యం కొరకు తపన పడుతూ యువత భవితకు బాట వేసిన భారత రథ సారథి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారైతే కార్మిక కర్షక బడుగు బలహీన వర్గాల అభ్యున్నతితో పాటు శాస్త్ర సాంకేతిక పారిశ్రామిక రంగాల సమగ్ర పురోభివృద్ధితో ఆంధ్రవనిని సువర్ణాంధ్రగా నవ్యాంధ్రగా విజ్ఞానాంధ్రగా మార్చనున్న నవ్యాంధ్ర రూపశిల్పి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్థానిక నాయకులను పలకరిస్తూ చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ ఫ్లాగ్ ఇనాగ్రేట్ చేయడానికి ముందుకు వెళుతున్నారు.
సుదీర్ఘమైన 974 కిలోమీటర్ల కోస్ట్ లైన్ కలిగిన మన ఆంధ్ర రాష్ట్రం 2035వ సంవత్సరం కల్లా $20 బిలియన్ బ్లూ ఎకానమీని తయారు చేయాల్సిన సామర్థ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉందని గుర్తించి సంపూర్ణ విధంగా విజయనగరం డిస్ట్రిక్ట్ లోనే అత్యంత పొడవైన కోస్ట్ లైన్ 28 కిలోమీటర్లున్న ఈ 8 మెయిన్ గ్రామాల్లో 16 హామ్లెట్లున్న 4000 మంది జాలర్లు ఉన్న ఈ భోగాపురం మండలంలో చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కు శంకుస్థాపన చేశారు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. తాను పాదయాత్రలో చూసిన మత్స్యకారుల బాధను ఆలోచించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సాగర తీరంలో మీరు పడుతున్న బాధలు నేను చూశాను, మీ కష్టాల బాధలు నేను విన్నాను, మీ అందరికీ నేనున్నానని చెబుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పట్టాభిషిక్తులైన తరువాత ఇచ్చిన మాటను తప్పకుండా చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కు శంకుస్థాపన చేశారు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మిస్తున్నారంటే ఎంత బోర్లు వేసినా ఎయిర్పోర్ట్ కట్టడానికి వాటర్ సరిపోదని అనేక మంది మాట్లాడుతున్న పరిస్థితుల్లో ప్రతిరోజు 5 MLD వాటర్ ని ప్రొవైడ్ చేస్తామని హామీ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తారక రామ తీర్థసాగరం జలాశయ పథకాన్ని దీనికి అనుసంధానం చేసి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఎటువంటి వెలితి లేకుండా సంపూర్ణ స్థాయిలో నిర్మించే దిశగా ముందడుగులు వేస్తున్నారు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విజయనగరం జిల్లాలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ శంకుస్థాపనార్థమై ఆసియాలోనే అతిపెద్ద విమానాశ్రయ నిర్మాణ కంపెనీ అయిన GMR గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తో అనుసంధానమై భోగాపురంలో అత్యంత అద్భుతమైన స్మార్ట్ అండ్ కంట్రోల్డ్ అధునాతన ఎయిర్పోర్ట్ యొక్క శంకుస్థాపనార్థమై ఈనాటి కార్యక్రమానికి విచ్చేశారు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి కుటుంబానికి 404 కుటుంబాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా స్మూత్ ట్రాన్సిషన్ విధానంలో ప్రతి ఒక్కరి సంతోషం నడుమ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ యొక్క శంకుస్థాపన జరగనుంది. శంకుస్థాపన పూర్తయిన సుమారు 36 నెలల వ్యవధిలోనే సంపూర్ణ స్థాయిగా ఫేజ్ 1 లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనులు ప్రారంభించబడతాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలియజేస్తోంది. తారక రామ తీర్థసాగరం రిజర్వాయర్ ప్రాజెక్ట్ ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక మందికి జీవనోపాధి కల్పించే దిశగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాంచ్, అదేవిధంగా తారక రామ తీర్థసాగరం జలాశయం జగన్మోహన్ రెడ్డి గారు మరికొద్ది క్షణాల్లోనే సవరవిల్లి నెల్లిమర్ల నియోజకవర్గం విజయనగరం జిల్లాలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని ముగించిన అనంతరం ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరికొద్ది క్షణాల్లోనే వేదికను అలంకరించనున్నారు. ఈ విజయనగరం జిల్లాలో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరి కళ్లలో ఆనందాల వెలుగులు విరజిల్లాలనే దిశగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అన్నది ఎప్పటి నుంచో చెప్పబడుతున్న మాటగా ఎప్పటికీ నెరవేరని కలగా ఉంటున్న దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన చేయడం మాత్రమే కాకుండా ఆసియాలోనే అతిపెద్ద విమానాశ్రయ నిర్మాణ కంపెనీ అయిన GMR గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తో అనుసంధానం గావించి
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని శంకుస్థాపన ప్రారంభించిన దినం నుంచి అనగా నేటి నుంచి 36 నెలల్లోనే దీన్ని నిర్మించి ఫేజ్ 1 ద్వారా అందరికీ అందుబాటులోకి తీసుకొస్తారనే మాట ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్జిటి వాళ్ళ నివేదిక ప్రకారం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సరిపడా నీరు ఉండదు అని వ్యంగ్యంగా మాట్లాడుతున్న వాళ్ళందరికీ కూడా తారకరామ తీర్థసాగరం జలాశయ పథకం ద్వారా ఎల్లప్పుడూ కూడా ప్రతిరోజు 5 MLD వాటర్ సప్లై చేయనుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. అసంఖ్యాక జన సందోహాల ఆనంద నడుమ కేవలం వట్టి మాటలకే పరిమితమైన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఎప్పటి నుంచో మాటలు మాత్రమే పరిఢవిల్లుతున్న ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఈ రోజు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా శంకుస్థాపన గావించబడింది. మొదటి ఫేజ్ లో 6 లక్షల మంది, భోగాపురం ఇనిషియల్ కెపాసిటీ 60 లక్షల మంది ప్యాసింజర్లు మొదటి ఫేజ్ లో ఉంటే కాలక్రమేణా ఫైనల్ స్టేజ్ కి వచ్చేసరికి 4 కోట్ల మంది ప్యాసింజర్లు ప్రతి సంవత్సరం ప్రయాణం చేస్తారని నివేదిక వ్యక్తం చేస్తూ ఉండగా ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జనం ప్రభుత్వం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రగతొకటే శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి విచ్చేసి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కాంస్య విగ్రహాన్ని పూలతో సన్మానాలంకృతులు గావించనున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా జిఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ శ్రీ గ్రాంధి మల్లికార్జునరావు గారు. రైతుల శ్రేయస్సే లక్ష్యంగా, శ్రామిక సంక్షేమమే ధ్యేయంగా, ప్రజల ఆరోగ్యం కొరకు తపన పడుతూ యువత భవితకు బాట వేసిన భారత రథ సారథి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కాంస్య విగ్రహాన్ని పూలతో సన్మానాలంకృతులు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా భారతీయ సంస్కృతిని సంప్రదాయాన్ని అనుసరించి జ్యోతి ప్రజ్వలనతో ఈనాటి కార్యక్రమ శోభను దిగనీకృతం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. ఈ భోగాపురం ప్రాజెక్ట్ అన్నది కేవలం వట్టి మాటలకే పరిమితమైన రోజుల్లో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ యొక్క శంకుస్థాపన గావించి ఆసియాలోనే అతిపెద్ద విమానాశ్రయ నిర్మాణ కంపెనీ అయిన జిఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తో ఒప్పందాన్ని కుదిర్చి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ కార్యక్రమాలకి శంకుస్థాపన చేశారు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. స్వర్గీయ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కాంస్య విగ్రహాన్ని పూలమాలతో సన్మానాలంకృతులు చేసిన అనంతరం ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వేదికను అలంకరించనున్నారు. ఈ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని వెల్కమ్ అడ్రస్ తో ప్రారంభించవలసిందిగా కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ శ్రీమతి ఎస్ నాగలక్ష్మి ఐఏఎస్ గారిని అభ్యర్థిస్తున్నాం. అందరికీ నమస్కారము.
ఈరోజు విజయనగరం జిల్లా అభివృద్ధిని పురస్కరించుకొని ఎంతో ప్రతిష్టాత్మకమైన వివిధ ప్రాజెక్టుల శంకుస్థాపనకు ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులకు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులకు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులకు, రెవెన్యూ శాఖ మంత్రి వర్యులకు, ఇండస్ట్రీ శాఖ మంత్రి వర్యులకు, గౌరవ స్పీకర్ గారికి, డిప్యూటీ స్పీకర్ గారికి, టీటీడీ చైర్పర్సన్ గారికి, జిల్లా పరిషత్ అధ్యక్షుల వారికి, రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులకు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, గౌరవ స్థానిక శాసన సభ్యులు, గౌరవ ఇతర శాసన సభ్యులు, జిఎంఆర్ గ్రూప్ చైర్పర్సన్ శ్రీ మల్లికార్జునరావు గారికి, వివిధ కార్పొరేషన్ చైర్పర్సన్లు, స్థానిక జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచ్లు, ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చేసిన ప్రజలందరికీ, పాత్రికేయులందరికీ నా నమస్కారములు. ఈరోజు మన జిల్లా మరియు రాష్ట్రానికి ఎంతో ప్రతిష్టాత్మకమైన భోగాపురం ఇంటర్నేషనల్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణంకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శంకుస్థాపన చేయట చాలా సంతోషకరమైన విషయం. మొదటి విడతగా సుమారు 4,592 కోట్ల రూపాయల అంచనా విలువతో మొదలు పెడుతున్న ఈ నిర్మాణం వలన తరాలుగా వెనకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతం యావత్ ప్రపంచంతో అనుసంధానం కాబడుతుంది. ఈ విమానాశ్రయం నిర్మాణం వలన ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా సుమారు 1,00,000 ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. అలాగే ఈ విమానాశ్రయం నిర్మాణం వలన ఈ ఉత్తరాంధ్ర ప్రాంత ఆర్థిక, పారిశ్రామిక, వాణిజ్య, పర్యాటక మరియు అనుబంధ రంగాల రూపురేఖలు మారి జిల్లా రాష్ట్రంలో అగ్రగామిగా నిలుపుతుందనటంలో సందేహం లేదు. అలాగే మరొక సంతోషకరమైన విషయం ఏమనగా, నేడు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నెల్లిమర్ల నియోజకవర్గ ప్రాంత వాసులైన చిరకాల స్వప్నమైన తారకరామ తీర్థసాగరం రిజర్వాయర్ ప్రాజెక్ట్ మిగిల్ పనులకు నిర్మాణంకి సుమారుగా 194.40 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో శంకుస్థాపన చేయించున్నారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల నెల్లిమర్ల నియోజకవర్గంలో 24,710 ఎకరాలు మరియు డెంకాడ ఆనికట్ సిస్టంలో 200 ఎకరాలు సాగునీరు అందించవచ్చు. అలాగే నేడు తలపెట్టిన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు తర్వాత విజయనగరం నగరవాసులకు, పరిసర గ్రామాలందరికీ కూడా తాగునీరు కూడా అందించవచ్చు. దశాబ్దాలుగా వెనకబడిన ఈ జిల్లాలోని మత్స్యకార కుటుంబాల సంక్షేమం మరియు అభివృద్ధియే లక్ష్యంగా వారి చిరకాల వాంఛ అయిన చింతపల్లి ఫిషింగ్ జెట్టీను 23.74 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నేడు మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ జెట్టీకి కూడా శంకుస్థాపనం చేయించున్నారు. దీనివల్ల 4,000 మత్స్యకార కుటుంబాలు ఇక్కడే ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. సార్, భోగాపురం ఎయిర్పోర్ట్ శంకుస్థాపన విజయనగరం జిల్లా అభివృద్ధి పదంలో ఒక చారిత్రాత్మక ముందడుగు. ఈ ప్రపంచ స్థాయి ఎయిర్పోర్టు విజయనగరం జిల్లాకు, ఉత్తరాంధ్ర ప్రాంతానికి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తలమానికంగా రూపుదిద్దుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జిల్లా యంత్రాంగం మరియు జిల్లా ప్రజలు అందరి తరపున మీకు కృతజ్ఞతలు తెలియజేయించుకుంటూ అందరికీ నమస్కారాలు తెలియజేయించుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నెల్లిమర్ల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బడుకొండల అప్పలనాయుడు గారిని మాట్లాడవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. నెల్లిమర్ల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బడుకొండ అప్పలనాయుడు గారు. నవయవ్వన ముఖ్యమంత్రి, నవరత్నాల ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మన భోగాపురం కాన్స్టిట్యున్సీ నుంచి ప్రధానిక జిల్లా నుంచి కూడా చేతులెత్తి శతకోటి స్వాగత నమస్కారాలు కూడా తెలియజేస్తూ, అలానే వేదిక మీద ఉన్నటువంటి గౌరవ మంత్రులు, గౌరవ పార్లమెంటు సభ్యులు, రాష్ట్ర అధికారులు, జిల్లా అధికారులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు, ముందున్నటువంటి మా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా కుటుంబ సభ్యులు, అభిమానులు, ప్రేమికులు, అక్కచెల్లెలు, అన్నదమ్ములు అందరికి కూడా చేతులు ఎత్తి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. చిరకాల వాంఛ భోగాపురం ఎయిర్పోర్ట్ అని చెప్పని గత ప్రభుత్వంలో ప్రకటించి 15,000 ఎకరాలు భూసేకరణ కావాలని చెప్పని ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెడితే, ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రాంతం వచ్చి ఇక్కడ ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్నటువంటి అటు రాజధానికి కానీ ఎయిర్పోర్ట్లకు కానీ వేలాది ఎకరాలు
అని చెప్పని మన పక్షాన్ని పోరాడి 15,000 ఎకరాలు అక్కర్లేదు 3 నుంచి 5,000 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ సరిపోతుందని చెప్పి మన పక్షాన్ని పోరాడితే ఆ రోజు ప్రభుత్వం 5,600కి ఒక ప్రకటన ఇచ్చి తరువాత మరలా 2,700కి ఒక ప్రకటన ఇచ్చింది. తరువాత జిఎంఆర్ సంస్థని ఏర్పాటు చేసి ఆ ఎయిర్పోర్ట్ని త్వరితగతిగా పూర్తి చేద్దామని చెప్పని అనుకునే సమయంలో 2019లో మీ అందరి అభిమానంతో అధికారంకి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ స్టార్ట్ చేయమని జిల్లాలో రాష్ట్రంలో మీటింగులు పెడితే ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటి వేసమెత్తు భూమి కూడా మాకు ఇలేదు, న్యాయపరమైనటువంటి చికాకులు ఉన్నాయి, ఇన్ని ఇబ్బందుల్లో ఎయిర్పోర్ట్ మీరు స్టార్ట్ చేయలేము, అలాగనే R&R తాలూకా ప్యాకేజీలు కూడా క్లియర్ చేయలేదని చెప్పని ఆ సంస్థ చేతులిస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ముఖ్యమంత్రి గారి చొరవతో ఇవాళ ఆ ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి ఎవరైతే కోర్టుకు వెళ్లారో వాళ్ళందరినీ కూడా మరి కోర్టుకు వెళ్ళేటువంటి వాళ్ళు రైతులందరినీ కూడా సానుకూలంగా ముఖ్యమంత్రి గారు స్పందించి గిరాయితీ భూమితో సమానంగా మీ అందరికి కూడా కాంపెన్సేషన్ ఇచ్చి ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి ఇబ్బందులు 186 మంది మీద 16 కేసులుంటే జీవో చేసి మీ అందరితో కూడా కేసులు ఎత్తివేసి ఇవాళ ఇన్ని రోజులకి ఈ ఎయిర్పోర్ట్ శంకుస్థాపన చేస్తున్నారు. మరి రాబోతున్నటువంటి రోజుల్లో మరి పరిపాలన రాజధానిగా విశాఖపట్నం ముఖ్యమంత్రి గారు వస్తారు. ఇవాళ రాష్ట్రం ఎలా ఉన్నా సరే మన ఉత్తరాంధ్రలో మన భోగాపురం అన్ని రంగాలుగా అభివృద్ధి చెందుతుంది, అనేక మందికి ఉపాధి దొరుకుతుంది. ఇవాళ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఏదైతే ప్రజా సంకల్ప పాదయాత్రలో మాటిచ్చారో మాట తప్పకుండా ప్రతి తాలూకా కార్యక్రమాన్ని కూడా ఇవాళ వాలంటీర్ వ్యవస్థ ద్వారా మీ అకౌంట్లోకి ప్రతి గడప గడపకి ఇచ్చే కార్యక్రమం చేశారు. ఇవాళ ముఖ్యమంత్రి గారి తాలూకా కార్యక్రమాల్లో మన తాలూకా కాన్స్టిట్యున్సీ అన్ని రంగాలుగా అభివృద్ధి చెందిందని చెప్పని గర్వంగా చెప్తున్నాను. అంతేకాకుండా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇక్కడ రామతీర్థ సాగర్ ప్రాజెక్టు కావాలని చెప్పని రాష్ట్రంలో జలయజ్ఞ కార్యక్రమాల్లో 76 ప్రాజెక్టులు ఇస్తే మరి అక్కడ స్థానిక ఎమ్మెల్యే అప్పుడు పతిపాటి నారాయణస్వామి నాయుడు గారు ప్రభావం నుంచి తారక రామశేఖర సాగర్ అని చెప్పని ఎన్టీ రామారావు పేరు పెట్టుకొని ఆ ప్రాజెక్టు కావాలని తిరిగిన చంద్రబాబు నాయుడు గారు కనీసం పార్టీ స్థాపకుడు ఎన్టీ రామారావు పేరు పెట్టారు, కనీసం ఆ ప్రాజెక్టు తీయాలన్నటువంటి చిన్న ఇంజిత్వాడి జ్ఞానం కూడా లేకపోతే ఆ రోజు ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు దివంగత సాంబశివరాజు గారు రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అయ్యా ఈ ప్రాజెక్టు మా తాలూకా ప్రాంతానికి అవసరం, 26,000 మంది రైతులకి ఆయకట్టుకి అవసరం, ఈనారు మున్సిపాలిటీకి త్రాగడానికి నీరు అవసరం అని చెప్పని ఆ రోజు ఆ దివంగత కోరగానే ఆ రోజు ఆ ప్రాజెక్టు మంజూరు చేశారు. తరువాత గడిచిన 5 సంవత్సరాలు కూడా ప్రాజెక్టుకి వేసిన గ్రాంట్కుంటా ఆ పనులు అక్కడే మరలా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గ్రాంట్లు ఇచ్చి నగర మున్సిపాలిటీ కార్యక్రమాన్ని ఇవాళ ముఖ్యమంత్రి గారు చేసే కార్యక్రమం చేశారు. అంతేకాకుండా చింతపల్లి జట్టి ఏర్పాటు చేయడమే కాకుండా ఇవాళ చింతపల్లి షార్ట్ కట్ గా దివంగత నేత ఎంతో మంది పేద కుటుంబాల్లో ఇవాళ నేత మరి ఆ నేత ఎయిర్పోర్ట్ గా మరి గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక సాంప్రదాయం ఉంది. పూర్వం నుంచి మరి రాజకీయంగా కీర్తి ప్రతిష్టలు సంపాదించినటువంటి నాయకులకి మరి వాళ్ళకి తగిన ఇచ్చారు. కీర్తి చేసిన గొర్రెలు శ్రీరామనాయుడు గారు పేరుని పెట్టారు. అలాగనే భోగాపురం ఎయిర్పోర్ట్ రాజశేఖర రెడ్డి గారు పేరు పెడుతూ టెర్మినల్స్ కి మరి స్వర్గీయ అప్పటిదొర గారు ప్రాంతం ఇది, ఆయన కూడా రాజకీయంగా
మరి ఎంతో కీర్తి ప్రతిష్టలు తెచ్చినటువంటి ప్రాంతానికి తిరుమల అప్పర్దొల గారి పేరు, అలాగే కీర్తిశేషులు సాంబశివరాజు గారి పేరు కూడా మరి అవకాశం ఉంటే మరి ఆ పేర్లు కూడా పెట్టాలని చెప్పని మరి ముఖ్యమంత్రి గారు కోరుకుంటూ, ముఖ్యమంత్రి గారు అన్నారు అని అంటే చేశారే. ఆయన తాలూకా పాలన బాగుంది కాబట్టి సకాలంలో వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు కూడా పాలకుడు మంచివాడైతే మన తాలూకా ప్రాంతాలన్నీ బాగుంటాయి. మరి వారు ఏమంటే చేశారు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా, కరోనా కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఇన్ని కార్యక్రమాలు చేసినటువంటి భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ అమ్మఒడి పథకం, బృహత్తర కార్యక్రమం అక్క చెల్లెమ్మలందరికీ కూడా 15,000, 14,000, 13,000 మీ అకౌంట్లో వేసి మీ పిల్లలకి పుస్తకాలు, బట్టలు 6 రోజులకి 6 రకాల వంటలు పెట్టి, తిండి పెట్టి ఇవాళ చదువు చెప్పినటువంటి మన ముఖ్యమంత్రి గారు మరి చిరకాలం కూడా వారే మన ముఖ్య ఎంతో మంది తయారవుతారు కాబట్టి మరి మీ దేవుళ్ళని అందించండి. మరి ముఖ్యమంత్రి గారికి అందరూ కూడా చేతులెత్తి మరి చప్పట్ల ద్వారా మన ప్రాంతం వచ్చినందుకు అందరూ కూడా జయజయలు పలికి మన తాలూకా కార్యక్రమాలు మనం అడిగినటువంటి కూడా సానుకూలంగా వారు స్పందిస్తారని చెప్పి తెలియజేస్తూ మరి నాకు అవకాశం ఇచ్చినటువంటి ముందుగా మీకు ఇవాళ ఎన్ని కార్యక్రమాలున్నా, ఎంత వాతావరణం 2-3 రోజుల నుంచి వర్షాలు పడినా సరే ఇవాళ వరుణదేవుడు కూడా కరుణించాడు. అలాగనే ఇవాళ మన ప్రాంతంలో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయడానికి మన ప్రాంతం వాసి జిఎంఆర్ ఎయిర్పోర్ట్ గౌరవనీయులు మల్లికార్జునరావు గారు నాతో మాట్లాడినప్పుడు పక్క జిల్లా, కానీ మా జగన్మోహన్ రెడ్డి దయ వల్ల రాజాంగం కూడా విజయనగరం జిల్లాలో వచ్చింది. మా జిల్లా వాసులే జిఎంఆర్ గారు చెప్పని మనం చేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ, వేదిక మీద ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి పాదావ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జగన్మోహన్ గారి నాయకత్వం. జై జగన్, జై జగన్. ఇప్పుడు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఫర్ జిఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ శ్రీ గ్రాంధి మల్లికార్జునరావు గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ఆసియాలోని అతిపెద్ద విమానాశ్రయ నిర్మాణ కంపెనీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ గ్రాంధి మల్లికార్జునరావు గారిని మాట్లాడవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. గౌరవనీయులు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న మా ఆనరబుల్ మినిస్టర్ బొత్స సత్యనారాయణ గారికి, ఎమ్మెల్యే గారికి, వేదిక నిలిచిన పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చేసిన సోదరిమణులకి, ఫ్రెండ్స్కి, అధికారులకి అందరికీ నా నమస్కారం. ఈ రోజుని నాకు చాలా సంతోషం వేసింది. 2 విషయాలు. ఒక్క నిమిషం, నేను 2 సంతోషం నాకు. ఎందుకంటే నేను ప్రపంచంలో చాలా ఎయిర్పోర్ట్లు కట్టాను, కానీ మా సొంత ఊరు రాజాం, ఇక్కడ మీకు అందరూ తెలుసు, ఎక్కడ నెల 1 గంట. వైజాగ్ 2వ ఊరు. మరొకటి ఏంటంటే నా ఫస్ట్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్టు శ్రీ రాజశేఖర రెడ్డి గారు ఫౌండేషన్ వేశారు. రాజశేఖర రెడ్డి గారే వారితో పాటు వచ్చి ఇనాగ్రేట్ చేశారు వారు. ఈ రోజుని అది భగవంతుడు నిర్ణయం చేయదు. వారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు వారు అమృత మళ్ళీ ఇనాగరేట్ చేయాలని నేను భగవంతుడిని కోరుకుంటున్నాను. నేను ఇది ఈ రోజు నా 73 సంవత్సరాలు. దిస్ ఈజ్ ద హ్యాపీయెస్ట్ డే నాకు ఈ రోజుని. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు వారి విజను, ఆయన పాలసీసు, ఈజ్ ఆఫ్ డూయింగ్ పాలసీసు, నెక్స్ట్ వారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఇచ్చిన ఫోకస్, ఆయన అన్నీ కూడా మెయిన్ ఆయన చేసిన పాలసీస్ వల్ల ఈ మధ్యన వైజాగ్లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ అయ్యింది.
వండర్ఫుల్ ఈవెంట్. నేను ఆ రోజుని దానికి పార్టిసిపేట్ చేశాను. మేము హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కట్టాం. ప్రపంచంలోని 2 రకాల బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్, గ్రీన్ ఫీల్డ్. అంటే రన్నింగ్ ఎయిర్పోర్ట్ని మళ్ళీ ఈ మధ్యన ఓపెన్ చేసాం. నెక్స్ట్ భోగాపురం ఎయిర్పోర్ట్ చేస్తున్నాం. ప్రపంచంలో ఆల్మోస్ట్ ఇది 12వ ఎయిర్పోర్ట్ మాకు ఇది. దీన్ని ఎక్కడ మేము చేసినా కూడా మేము వరల్డ్ క్లాస్ స్టాండర్డ్ చేస్తాం. ఇది హైదరాబాద్ కూడా మేము ఫస్ట్ హైదరాబాద్ ఉన్నాయి. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చేసిన టోటల్ తెలంగాణ స్టేట్ యొక్క ఎకానమీ మారిపోయింది. ఎయిర్పోర్ట్ వల్ల మొత్తం ఎకానమీ సేమ్ విధంగా ఆ విధంగా ఎలా కట్టామో హైదరాబాద్ భోగాపురం కూడా అదే వరల్డ్ క్లాస్ స్టాండర్డ్తో కట్టి దీన్ని ఈ ఎయిర్పోర్ట్ని ఇది ఎకనమిక్ ఇంజిన్ కింద అవుద్ది. ఇది మీకు చాలా ఎంప్లాయ్మెంట్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మేము కార్గో ఎయిర్పోర్ట్ కూడా కార్గో కడుతున్నాం. దానికి కార్గో వల్ల రైతులకి నెక్స్ట్ ఫిషర్మెన్కి నెక్స్ట్ ఫార్మా ఇండస్ట్రీస్కి అందరికీ ఎంతో ఉపయోగంతో ఎక్స్పోర్ట్ చేయడానికి. అటువంటి ఇక్కడున్న ఆంధ్ర యొక్క కల్చర్ చూసుకొని మన సంస్కృతి చూసుకొని ఆ విధంగా మేము ఈ ఎయిర్పోర్ట్ని డిజైన్ చేసాం. డిజైన్ చేసి దీన్ని 3 సంవత్సరాల్లో ఇది కనెక్ట్ చేస్తాం. 3 సంవత్సరాల్లో కన్స్ట్రక్ట్ చేసి ఆపరేట్ చేస్తాం. దీన్ని ఈ రోజుని మేము ఢిల్లీ ఎయిర్పోర్ట్ తీసుకున్నప్పుడు ప్రపంచంలో వర్స్ట్ ఎయిర్పోర్టు, టుడేజ్ నెంబర్ 1 ఎయిర్పోర్టు. ప్రపంచంలో అందరూ వచ్చి మీ హైదరాబాదు ఢిల్లీ ఎయిర్పోర్ట్ చూడండి ఎలాగ రన్ చేస్తున్నాం అని అన్నారు. ఎలాగైతే ఎకనమిక్గా ఇంప్రూవ్ అయిందో ఢిల్లీ హైదరాబాదు, సేమ్ వే ఇక్కడ కూడా చేయాలని, భోగాపురం చేయాలని ఇప్పుడు ఈ రోజుని కూడా మనకి ఉంది. ఎంతో సంతోషకరమైన విషయం ఇది. దానికి నేను ఆనరబుల్ సీఎం గారికి మా జీఎంఆర్ తరఫున నేను హామీ ఇస్తున్నాను. నెంబర్ 1 ఎయిర్పోర్ట్ కట్టి 36 థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్ ఆహ్వానిస్తున్నాం. కోట్లాది మంది ఆంధ్రులు మా నమ్మకం నువ్వే జగనన్న, మా భవిష్యత్తు నువ్వే జగనన్న అని చెప్పి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వారి సందేశం అందజేయవలసిందిగా సాదరంగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. కోట్లాది మంది ఆంధ్రులు మా నమ్మకం నువ్వే జగనన్న, మా భవిష్యత్తు నువ్వే జగనన్న అని చెప్పుకోదగే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు దేవుడి ఆశీస్సులు కూడా ఎంత మెరుగ్గా ఉన్నాయి అని అంటే, మంచి వర్షంతో ఈ కార్యక్రమాన్ని కూడా ఆశీర్వదిస్తూ ఉన్నట్టుగానే దేవుడి దయతో ఈరోజు ఇక్కడ ఈ వేదిక నుంచి మరో 3 మంచి కార్యక్రమాలు ఈరోజు చేసుకోబోతా ఉన్నాం. 2 కార్యక్రమాలు ఈ వేదికపై నుంచి, మరో కార్యక్రమం డేటా సెంటర్ విశాఖపట్నం వేదికగా జరగబోతా ఉంది. ఈరోజు ఇక్కడ నుంచి జరగబోయే కార్యక్రమాలు ఉత్తరాంధ్ర చరిత్రను
రాబోయే రోజుల్లో మార్చాలి అనే సంకల్పంతో ఇవాళ అడుగులు వేస్తా ఉన్నాం. ఈ 4 సంవత్సరాల మన పరిపాలనలో ప్రతి అడుగు కూడా ప్రతి ప్రాంతం బాగుపడాలి అని చెప్పి అడుగులు వేస్తా వచ్చాం. ప్రతి ప్రాంతం బాగుపడాలి, ప్రతి గ్రామం బాగుపడాలి, ప్రతి ఇల్లు కూడా బాగుపడాలి అని చెప్పి తాపత్రయంతో అడుగులు వేస్తూ వచ్చాం. సంస్కృతికి, సాంప్రదాయానికి, కవిత్వానికి, సామాన్యుల వాడుక భాషలో ఉద్యమానికి కూడా చిరునామా ఈ గడ్డ. ఈ కాళింగాంధ్ర భావాల విప్లవానికి గజ్జగట్టిన నేల కూడా ఇదే. అభ్యుదయానికి చిరునామా అయిన ఈ ప్రాంతం ఇక మీదట రాబోయే రోజుల్లో చిరునామాగా నిలుస్తుంది అని చెప్పడానికి చాలా సంతోషపడతా ఉన్నాను. ఈరోజు మనందరి ప్రభుత్వం ఉత్తరాంధ్రను బాగు చేయాలి అని చెప్పి మనస వాచ కర్మన గట్టిగా ప్రయత్నం చేస్తూ అడుగులు వేస్తా వస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఈ మధ్యకాలంలోనే ఒక నెల కూడా తిరక్క మునిపే మూలపేట పోర్టుకు శంకుస్థాపన చేశాం శ్రీకాకుళం జిల్లాలో. ఉత్తరాంధ్రకు ఆ పోర్టు, శ్రీకాకుళంకు మరీ ముఖ్యంగా ఆ పోర్టు రాబోయే రోజుల్లో తలరాతలు మార్చే పోర్టు. దశాబ్దాలుగా కలలుగన్న ఆ పోర్టు ఏ రోజు ఎవరు కూడా పట్టించుకోని పరిస్థితుల్లో మూలపేటలో ఆ ప్రాజెక్టును కన్సీవ్ చేసి ఆ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశాము. మరో 24 నెలల్లో అక్కడ పోర్టు కూడా నిర్మించబడి ఏకంగా షిప్పులు అక్కడికే వచ్చే పరిస్థితి మరో 24 నెలల్లో జరగబోతా ఉంది. ఉత్తరాంధ్రకు ఆ పోర్టు మణిహారమైతే నేడు మనం ఇక్కడ భూమి పూజ చేస్తా ఉన్న ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు కిరీటం కాబోతా ఉంది అని చెప్పి చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను. ఈరోజు ఇక్కడ వస్తా ఉన్నది కేవలం ఎయిర్పోర్టు మాత్రమే కాదు. విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం ఈ మూడింటికి కూడా దాదాపుగా సమాన దూరంలోనే ఈ ఎయిర్పోర్టు రాబోతా ఉంది. ఉత్తరాంధ్రకు మొత్తంగా రాష్ట్ర వైభవానికి కేంద్ర బిందువుగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నిలవబోతా ఉంది అని చెప్పడానికి సంతోషంగా గర్వపడతా ఉన్నాను అని తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమంతో పాటు మరో 2 మంచి కార్యక్రమాలకు కూడా మొదలు పెడతా ఉన్నాం. విజయనగరం జిల్లాలో 49 గ్రామాలకు త్రాగునీటికి, ప్రత్యేకంగా విజయనగరం పట్టణానికి, ఈ భోగాపురం విమాన ఆశ్రయానికి కూడా తాగునీటి అందిస్తూ దాదాపుగా 30,000 ఎకరాలకు సాగునీటిని అందించే తారక రామ తీర్థ సాగర్ ప్రాజెక్టును మరింత ముందుకు తీసుకువెళుతూ 195 కోట్ల రూపాయలతో ఖర్చు చేస్తూ ఆ పనులకు కూడా శంకుస్థాపన చేస్తా ఉన్నాము ఈ రోజు అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈ 95 కోట్ల రూపాయలకు సంబంధించిన ఈ పనులన్నీ కూడా 2024 డిసెంబర్ నాటికి ఈ ప్రాజెక్టు పనులన్నీ కూడా పూర్తి చేసి రాష్ట్ర ప్రజలకు అంకితం చేయబోతా ఉన్నాము అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. అంతేకాకుండా ఈ నియోజకవర్గానికి ఇంకా మంచి చేస్తూ చింతపల్లిలో
24 కోట్ల రూపాయల వ్యయంతో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ను కూడా ఈ రోజే ఇక్కడే శంకుస్థాపన కూడా చేశాము అని చెప్పి చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఈ 3 కార్యక్రమాల తర్వాత విశాఖలో అదాని డేటా సెంటర్ను కూడా నేడే శంకుస్థాపన చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఈ డేటా సెంటర్ తద్వారా ఈ ప్రాంతానికి వచ్చే సబ్మెరైన్ కేబుల్, ఈ సబ్మెరైన్ కేబుల్ కనెక్టివిటీ విశాఖపట్నంకు రావడంతో మన రాష్ట్ర ఐటీ చిత్రాన్ని కూడా రాబోయే రోజుల్లో మార్చబోయే అడుగు అని చెప్పి కూడా చెప్పడానికి ఈ కార్యక్రమంలో చెప్పడానికి సంతోషంగా ఉంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఒకప్పుడు ఉత్తరాంధ్ర అంటే కూడా వలసలు పోయే శ్రమజీవులుగా ఈ ప్రాంతానికంతా కూడా గుర్తింపు వచ్చే పరిస్థితి నుంచి ఉత్తరాంధ్ర రాబోయే రోజుల్లో స్థానికంగా విస్తృతంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈ ప్రాంతానికే ఇక్కడికే వచ్చే పరిస్థితులకు బీజం పడతా ఉంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. రాష్ట్రంలో ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడే ఉత్తరాంధ్రకు వచ్చి ఉద్యోగం ఉపాధి కోసం ఇక్కడికే వచ్చే జాబ్ హబ్గా ఉత్తరాంధ్ర మారబోతా ఉంది రాబోయే రోజుల్లో అని చెప్పి చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఒకవైపు శ్రీకాకుళంలో పోర్టు, మరోవైపు అంతర్జాతీయ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఇవన్నీ రూపురేఖలు మారుస్తాయి ఉత్తరాంధ్రకు. అంతేకాకుండా టూరిజం, మెడికల్ టూరిజం, ఐటీ ఇండస్ట్రీ పరంగా కూడా మనం సాధించబోయే ప్రగతికి కూడా ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు కేంద్ర బిందువుగా మారుతుంది రాబోయే రోజుల్లో అని చెప్పడానికి కూడా సంతోషంగా ఉంది. ఈరోజు భూమి పూజ చేసిన ఈ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టులో మరో 3 ఏళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తయి ఈ ఎయిర్పోర్టు 2026 నాటికి ఇక్కడి నుంచే ఇదే భోగాపురం నుంచే విమానాలు ఎగిరే పరిస్థితి వస్తుంది అని చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా. ఈరోజు ఇక్కడ పునాది రాయి వేశాం. 2026లో మళ్ళీ మీ బిడ్డే, మీ అన్నే, మీ తమ్ముడే మళ్ళీ ఇక్కడికే వచ్చి ఇదే ప్రాజెక్టును మళ్ళీ ఇనాగ్రేట్ కూడా చేస్తాము అని చెప్పి కూడా దేవుడు దయతో చేస్తా ఉన్నాను. అది కూడా జరుగుతుంది దేవుడు ఆశీస్సులతో. ఈరోజు ప్రజలందరి చల్లని దీవెనలు, దేవుడు ఆశీస్సులు మీ బిడ్డకు ఉన్నంత కాలం ఎవ్వరు కూడా ఎన్ని కుట్రలు పనినా కూడా ఎవ్వరు కూడా ఏమి చేయలేరు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇదే ప్రాజెక్టు ఇక్కడ ఇవాళ వచ్చి మనము ఫౌండేషన్ స్టోన్ వేస్తా ఉన్నాము, పునాది రాయి వేస్తా ఉన్నాము అని అంటే జీర్ణించుకోలేని వ్యక్తులందరూ కూడా నిన్ననే సార్ టీవీలలో మాట్లాడడము, పేపర్లలో చూడడం ఆశ్చర్యం అనిపించింది. నిజంగా వాళ్ళు మాటలు మాట్లాడుతూ ఉంటే నిజంగానే వాళ్ళ హయాంలోనే ఈ స్థాయిగానే ఉండింటే మరి వాళ్ళ హయాంలో ఎందుకు ఈ ప్రాజెక్టు ముందుకు కదలలేదు అని చెప్పి అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. సుప్రీంకోర్టులో కేసుల దగ్గర నుంచి, హైకోర్టులో కేసుల దగ్గర నుంచి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటిలో కేసుల దగ్గర నుంచి మొదలైన అనేక కేసులన్నీ కూడా దేవుడి దయతో పరిష్కరించుకుంటూ వచ్చాం. అలాగే భూసేకరణ కూడా పూర్తి చేయగలిగాం. అలాగే అన్ని అనుమతులు కూడా కేంద్రం నుంచి తీసుకొని రాగలిగాం.
అలాగే టెండర్ల ప్రక్రియను కూడా పూర్తి చేసి ఈరోజు మన ప్రభుత్వం ఈ నిర్మాణ పనులకు ఇక్కడ శంకుస్థాపన చేస్తా ఉన్నాం. నేను అడుగుతా ఉన్నాను, ఇవన్నీ కాకుండానే ఎన్నికలకు కేవలం 2-3 నెలల ముందు మాత్రమే రావడం, టెంకాయ కొట్టడం, పోవడం, ఇవేమీ కూడా పూర్తి కాకుండా మళ్ళీ ఏమాత్రం కూడా సిగ్గు లేకుండా గతంలోనే మేము శంకుస్థాపన చేశాము అని చెప్పి మళ్ళీ చెప్పుకోవడం, నిజంగా ఇంతకన్నా దారుణమైన పరిస్థితి రాజకీయాలు బహుశా ప్రపంచ చరిత్రలో ఎక్కడా ఉండవు. ఈరోజు ఈ ఎయిర్పోర్టు అన్ని రకాలైన అడ్డంకులను కూడా అధిగమించి భూసేకరణ కూడా పూర్తి చేసుకొని అన్ని అనుమతులు తీసుకొని టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి చేసుకొని ఈరోజు ఈ నిర్మాణ పనులు ఇక్కడ ప్రారంభమవుతా ఉన్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత వివిధ దశల్లో ఈ ప్రాజెక్టు పనులన్నీ కూడా పూర్తి అవుతా వస్తాయి. ట్రాఫిక్ పెరిగే కొద్దీ, విశాఖపట్నం ఉత్తరాంధ్ర పెరిగే కొద్దీ ఈ ఎయిర్పోర్ట్ కూడా విస్తరిస్తూ పోతుంది. ఈ ఎయిర్పోర్ట్లో దాదాపుగా 5,000 కోట్ల రూపాయలతో 2026 నాటికి ఏకంగా 2 రన్వేలతో ఎక్కడో 2 రన్వేలు అనేది ఉండే ప్రాంతాలు చాలా అరుదుగా ఉంటాయి ఎయిర్పోర్ట్లు. అలాంటిది ఇదే విశాఖపట్నంలో 2026 నాటికి 2 రన్వేలతో ఈ ప్రాజెక్టు టేకాఫ్ అవుతుంది. దాదాపుగా 5,000 కోట్ల రూపాయలతో 7 ఏరో బ్రిడ్జిలతో ఇక్కడే ప్యాసింజర్ టెర్మినల్, ఏరో బ్రిడ్జిలు, కార్గో కాంప్లెక్స్లు, విమాన నిర్వహణ, మరమ్మతుల ఎంఆర్ఓ యూనిట్, ఏవియేషన్ అకాడమీ, ప్లాంట్ క్వారంటైన్, యానిమల్ క్వారంటైన్ వంటి పలు సదుపాయాలతో ఈ ఎయిర్పోర్ట్లు మొదటి దశ 2026 నాటికి 5,000 కోట్ల రూపాయలతో పూర్తవుతుంది. ఇక ఆ తర్వాత ట్రాఫిక్ పెరిగే కొద్దీ అల్టిమేట్గా 60 లక్షల జనాభాకు మొదటి ఫేజ్లో ఇది సమకూర్చే సదుపాయాలతో ఏకంగా 4 కోట్ల జనాభాకు కూడా సరిపోయే విధంగా ఎయిర్పోర్ట్ డిజైనింగ్ జరుగుతూ ఉంది. ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఈ విమానాశ్రయంలో భారీ విమానాల సైతం అంటే A320, A380 డబుల్ డెక్కర్ ఫ్లైట్, ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్లైట్, ఇలాంటి ఫ్లైట్ కూడా సునాయాసంగా ల్యాండ్ అయ్యే 3.8 కిలోమీటర్లు పొడవైన భారీ రన్వేలు 1 కాదు 2 పడతా ఉన్నాయి ఇక్కడే ఇదే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో. ఈ ఎయిర్పోర్టే కాకుండా ఎయిర్పోర్ట్ పక్కనే మరో 500 ఎకరాలలో ఏరో సిటీని కూడా అభివృద్ధి చేయబోతా ఉన్నాము అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను. ఇదొకటే కాకుండా ఇదే ఎయిర్పోర్టుకు అక్షరాల విశాఖ నుంచి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు 6 లేన్ల రహదారులను ఏకంగా 6,300 కోట్ల రూపాయలతో మరో 4 నెలల్లోనే దానికి కూడా శంకుస్థాపన చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నాము అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. దీనికి సంబంధించి ఇప్పుడే కేంద్ర మంత్రులందరితో గడ్కరీ గారితో మాట్లాడడం కూడా జరిగింది. ఆయన ఆశీస్సులతో ఆ ప్రాజెక్టు కూడా ముందుకు జరుగుతూ ఉంది. ఈరోజు ఈ భోగాపురం ఎయిర్పోర్టు, ఇందులో ఈ ప్రాజెక్టు వల్ల, ఈ ఎయిర్పోర్ట్ వల్ల కానీ, ఈ సీపోర్ట్ వల్ల కానీ, ఈ ప్రాజెక్టులన్నింటి వల్ల కూడా కానీ ప్రత్యక్షంగాను పరోక్షంగాను లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఇక్కడే ఈ ఉత్తరాంధ్రలోనే రాబోయే రోజుల్లో జరగబోతా ఉన్నాయి.
ఈరోజు ఈ ఎయిర్పోర్ట్ పనులను మొదలు పెట్టడానికి జిఎంఆర్ గ్రూపుకు సంబంధించిన మల్లికార్జునరావు గారు ఇక్కడ ఇదే వేదిక మీద ఉన్నారు. నాకు గట్టిగా నమ్మకం ఉంది, జిఎం మల్లికార్జునరావు గారు అంటే ఈ ప్రాంతానికి, ఈ ప్రాంతపు వాసి. తాను 36 నెలల్లో పూర్తి చేయాల్సిన ఈ ప్రాజెక్టు నేను వచ్చే ముందు అడిగా, అన్నా ఇదేదైనా ముందుకు జరపగలుగుతామా అని చెప్పి. 36 నెలలు కాకుండా 24 నెలల్లోనే ఏమైనా చేయగలుగుతారా అని చెప్పి కూడా అడిగా. అంటే ఇక్కడే పుట్టా. ఈ ప్రాజెక్టు నాకు కూడా చాలా 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 ఆత్మీయతతో కూడిన ప్రాజెక్టు. సాయశక్తిలా కృషి చేస్తా. ఖచ్చితంగా 24 నెలలు కాకపోయినా 30 నెలల్లో ఖచ్చితంగా పూర్తి చేసే కార్యక్రమం చేస్తాను అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. నాకు నమ్మకం ఉంది, ఈ ప్రాజెక్టు ఈరోజు మొదలవుతే ఖచ్చితంగా 24 నెలల నుంచి 30 నెలల లోపల దేవుడు ఆశీస్సులతో ఈ ప్రాజెక్టు ఖచ్చితంగా ఇక్కడే ఫ్లైట్లు తిరగడం మొదలు పెడతాయి మరో 24 నెలల నుంచి 30 నెలల లోపు. ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసిన ప్రధాని నరేంద్ర మోడీ గారికి, కేంద్ర పౌర విమానాల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గారికి కూడా ఈ సభాముఖంగా ఖచ్చితంగా ధన్యవాదాలు కూడా తెలియచేస్తా ఉన్నాను. ఈ మొత్తం ప్రాజెక్టుకు ఒక రూపం వస్తుంది అనంటే అందుకు కారణం ఇక్కడి రైతన్నలు. ఆకాశమంత మనసుతో ఈ విమానాశ్రయానికి భూములు ఇచ్చిన ప్రతి ఒక్క రైతన్న కుటుంబానికి కూడా గుండెల నిండా ప్రేమతో శిరస్సు వంచి నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ప్రతి రైతన్నకు కూడా ఈ ప్రాజెక్టు రావడానికి తోడుగా నిలిచినందుకు. ఇప్పటికే 4 గ్రామాలకు చెందిన ప్రజలను పునరావాస గ్రామాలకు తరలించాం. ఇందుకోసం పోలిపల్లి, గుడిపవలస వద్ద దాదాపుగా 50 ఎకరాలలో సుమారు 80 కోట్ల రూపాయలతో 2 గేటెడ్ కమ్యూనిటీ తరహాలో పునరావాస గ్రామాలను ఇప్పటికే ప్రభుత్వం నిర్మించడం జరిగింది, నిర్మించి తరలించడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా ఈ 4 సంవత్సరాల కాలంలోనే జరుగుతూ వచ్చాయి. నా ప్రసంగం ముగించే ముందు ఉత్తరాంధ్ర కోసం మనందరి ప్రభుత్వం వేస్తా ఉన్న అడుగులను ఒక్కసారి మీ అందరికీ కూడా జ్ఞాపకం వచ్చే విధంగా 4 మాటలు చెప్తాను. ఈ ఉత్తరాంధ్ర అంటే బ్రిటిషర్లను గడగడలాడించిన మన్యం వీరుడు అల్లూరి జన్మించిన పౌరుషాల గడ్డ ఇది. ఆ విప్లవ వీరుణ్ణి మర్చిపోలేదు. అందుకే ఉత్తరాంధ్ర ప్రాంతంలో కొత్త జిల్లాకు అల్లూరి సీతారామరాజు జిల్లాగా నామకరణం కూడా చేశారు. 3 జిల్లాలుగా ఉన్న ఉత్తరాంధ్రను మరింత మెరుగుపరుస్తూ 3 కలెక్టర్లు 3 ఎస్పీలు సరిపోరు అని 3 జిల్లాల ఉత్తరాంధ్రను 6 జిల్లాలను చేశాం. ఉత్తరాంధ్రను అభివృద్ధి దిశగా పరుగులు పెట్టించే దిశగా అడుగులు వేస్తూ కిడ్నీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి అని తాపత్రయంతో ఉద్దానంలో ఇంతకు ముందు ఎప్పుడూ జరగని విధంగా కిడ్నీ రీసెర్చ్ సెంటర్ పనులను మొదలు పెట్టాం, పూర్తి కూడా చేశాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ జూన్ మాసంలో అంటే 2 నెలల్లోపే ఆ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ను కూడా జాతికి అంకితం చేయబోతా ఉన్నాము అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. ఇదే ఉత్తరాంధ్రలో కిడ్నీ సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. దశాబ్దాలుగా సమస్యలు ఎదుర్కొంటా ఉన్నా కూడా పాలకులు వస్తారు, చూస్తారు, పోతారు. కానీ ఏ ఒక్కడూ కూడా చిత్తశుద్ధి చూపల. కానీ నిజంగా ఉత్తరాంధ్రకు మంచి జరగాలి అని చెప్పి ఆ కిడ్నీ సమస్యలకు తలెత్తకుండా చూడాలి అని చెప్పి
ఆ ఇచ్చాపురం పలాస ప్రాంతాలకు త్రాగునీటిని హిరమండలం నుంచి పైప్ లైన్ వేసి సర్ఫేస్ వాటర్ను తీసుకొచ్చే ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టి 700 కోట్ల రూపాయలతో ఆ తాగునీటి పథకాన్ని ప్రారంభించాము. ఈ జూన్లో పూర్తి కూడా చేస్తా ఉన్నాము అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈ జూన్లో మరో 2 నెలల్లో ఆ 700 కోట్ల రూపాయలకు సంబంధించిన తాగునీటి పథకాన్ని కూడా శ్రీకాకుళం ప్రజలకు అంకితం చేయబోతా ఉన్నాం. అదే రోజున పాతపట్నం నియోజకవర్గం కూడా మంచి చేస్తూ ఒకవైపున ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తూ మరోవైపున పాతపట్నం నియోజకవర్గానికి మంచి చేస్తూ మరో 265 కోట్ల రూపాయలతో ఇదే నీటి పథకాన్ని విస్తరిస్తున్నామని చెప్పి కూడా చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను. అదే రోజే అక్కడే దానికి సంబంధించిన శంకుస్థాపన కూడా చేస్తాము అని చెప్పి చదువుల్లో కూడా ఉత్తరాంధ్ర ప్రజలు బాగా చదవాలి, పేదవాడు చదవగలిగితేనే పేదరికం నుంచి బయటికి వస్తాడు అని చెప్పి గట్టిగా నమ్మి అడుగులు వేశాం. ఉత్తరాంధ్రలో ఎప్పుడూ జరగని విధంగా అడుగులు వేశాం. కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీలో వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. పాడేరులో ట్రైబల్ మెడికల్ కాలేజ్ పనులు కూడా వేగంగా జరుగుతూ కనిపిస్తా ఉన్నాయి. పార్వతీపురంలో మరో మెడికల్ కాలేజ్ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. నర్సీపట్నం, విజయనగరంలో మెడికల్ కాలేజీల పనులు వేగంగా కూడా జరుగుతూ కనిపిస్తా ఉన్నాయి. విజయనగరం మెడికల్ కాలేజీను ఈ ఆగస్టు సెప్టెంబర్లో నేనే వచ్చి దాన్ని ప్రారంభించడం కూడా జరుగుతుంది అని చెప్పి కూడా చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. ఈ 46 నెలల కాలంలోనే ఎప్పుడూ జరగని విధంగా ఉత్తరాంధ్రలో 4 కొత్త మెడికల్ కాలేజీలు కడతా ఉన్నాము అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను. ఒక ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్ కడతా ఉన్నాం. సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ కూడా ఈ జూన్ జూలైలో శంకుస్థాపన కూడా చేయబోతా ఉన్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. దానికి సంబంధించిన మొత్తం భూసేకరణ పూర్తి చేశాం. అది కేంద్ర ప్రభుత్వంకి సంబంధించిన ప్రాజెక్టు కాబట్టి అక్కడ మంత్రితో అది కూడా ఇన్వాల్వ్ చేసి జూలైలో జూన్లోనో దానికి కూడా శంకుస్థాపన చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీలు, విజయనగరం జిల్లాలో జేఎన్టీయు గురిజాడ యూనివర్సిటీని ఇప్పటికే నెలకొల్పాం. ఇవాళ నడుస్తూ ఉంది అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాం. కాళింగాంధ్ర దశాబ్దాలను కలను నెరవేరుస్తూ ఈ మధ్యకాలంలోనే నెల తిరక్కమునపై మూలపేట పోర్టుకు సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసి మరో 24 నెలల్లోనే ఆ ప్రాజెక్టును కూడా శ్రీకాకుళం జిల్లా ఉత్తరాంధ్ర ప్రజలకు అంకితం చేయబోతా ఉన్నామని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈ రోజున భోగాపురం విమానాశ్రయం శంకుస్థాపన చేస్తా ఉన్నాం. ఈ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కి అనుసంధానంగా మరో 6,300 కోట్ల రూపాయలతో 6 లేన్ల రహదారిని కూడా మరో 4 నెలల్లోనే శంకుస్థాపన చేసి ఆ కార్యక్రమానికి కూడా నిర్మించడానికి అడుగులు వేయబోతా ఉన్నామని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా వీటి అన్నిటికన్నా మించి పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా గ్రామం నుంచి జిల్లా స్థాయికి మాత్రమే కాకుండా రాజధానుల స్థాయికి కూడా తీసుకువెళ్లాలన్నది మనందరి ప్రభుత్వ విధానం అని చెప్పి ఇప్పటికే చెప్పడం జరిగింది. రాష్ట్రంలో అతిపెద్ద నగరం మాత్రమే కాకుండా రాష్ట్రంలో అందరికీ కూడా ఆమోదయోగ్యమైన నగరం విశాఖపట్నం. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ఈ సెప్టెంబర్ నుంచి మీ బిడ్డ కాపురం ఉండబోయేది కూడా విశాఖపట్నంలోనే అని చెప్పి కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను. ఒక్క ఉత్తరాంధ్ర అభివృద్ధి మాత్రమే కాకుండా
రాష్ట్రంలో ఏ ప్రాంతం తీసుకున్నా కూడా, రాష్ట్రంలో ఏ గ్రామం తీసుకున్నా కూడా, ఏ ఇంటిని తీసుకున్నా కూడా, ఏ కుటుంబాన్ని చూసినా కూడా నేను ఈరోజు గర్వంగా కూడా చెప్పగలుగుతా ఉన్నా, మీ బిడ్డ పాలనలో కులం చూడడం లేదు, మతం చూడడం లేదు, ప్రాంతం చూడడం లేదు, పార్టీలు చూడడం లేదు, చివరికి మనకు ఓటు వేశారా లేదా అన్నది కూడా చూడడం లేదు. మనందరి ప్రభుత్వం పేదలకు మంచి జరగాలి, పేదలకు మధ్యతరగతికి అండగా నిలబడగలగాలి అని చెప్పి అడుగులు వేస్తూ ఉంది. కాబట్టి ఈ 47 నెలల కాలంలోనే ఏకంగా దేశ చరిత్రలో ఎక్కడా జరగని విధంగా, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా ఈ 47 నెలల కాలంలోనే ఏకంగా 2,10,000 కోట్ల రూపాయలు, 2,10,000 కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు. అది నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల అకౌంట్లలోకి నేరుగా పోతా ఉంది. ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్ష లేదు. ఆలోచన చేయండి, గతానికి ఇప్పటికీ మధ్య తేడా గమనించమని కోరుతా ఉన్నా. తేడా చూడండి అని అడుగుతా ఉన్నా. మీ జగన్కు గతంలో ఉన్న ఆ చంద్రబాబుకు తేడా ఏమిటి అనంటే, నేను ఈ రాష్ట్రంలోని 1,50,00,000 కుటుంబాలను మీ ఇంటికి వచ్చి మీ గడప ముందు నిలుచుని మనందరి ప్రభుత్వంలో ఈ అన్ని పథకాలన్నీ కూడా మీకు అందాయా అని ఏ కుటుంబాన్నైనా కూడా ప్రేమగా ఆప్యాయతగా అడగగలను. చివరికి గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసిన వారిని కూడా వారి గడప దగ్గరికి వచ్చి అంతే ఆప్యాయంగా వాళ్ళందరినీ కూడా అడగగలను. మనందరి ప్రభుత్వంలో మీ అన్న పాలనలో పథకాలు అందితేనే, మీకు మంచి జరిగి ఉంటేనే, చంద్రబాబు గారు 5 సంవత్సరాల పాలన కంటే మనందరి ప్రభుత్వంలో మీకు మంచి జరిగిందని మీరు భావిస్తేనే నన్ను ఆశీర్వదించండి, నాకు తోడుగా నిలబండి నిజాయితీగా చిత్తశుద్ధితో అడగగలుగుతా ఉన్నాము. ఈరోజు ఏ సామాజిక వర్గాన్ని తీసుకున్నా కూడా ఇదే మాట గర్వంగా కూడా చెప్పగలుగుతా ఉన్నాం. రైతన్నలను తీసుకున్నా కూడా, బడులకు పోయే పిల్లలను తీసుకున్నా కూడా, నా అక్క చెల్లెమ్మలను తీసుకున్నా కూడా, అవ్వ తాతలను తీసుకున్నా కూడా, ఎవరిని తీసుకున్నా కూడా గర్వంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పగలుగుతాం, మీ ఇంట్లో మీకు మంచి చేసే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు, నాకు తోడుగా నిలవండి అని చెప్పి ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాం. బాబు గారు, చంద్రబాబు గారు 5 సంవత్సరాల పాలన కంటే మనందరి ప్రభుత్వంలో మీకు మంచి జరిగింది అని చెప్పి మీరు భావిస్తేనే నన్ను ఆశీర్వదించండి అని, అలా మంచి జరిగి ఉంటే నాకు తోడుగా అండగా మీరే నిలబడండి అని చెప్పి అడగగలుగుతా ఉన్నాం. మేనిఫెస్టో అంటే చంద్రబాబు గారి హయాంలో మాదిరిగానే బుక్కులు మాదిరి 600 పేజీలు బుక్కులు కొట్టి ఎన్నికలు అయిపోయిన తర్వాత చెత్తబుట్టలోకి వేసే పరిస్థితి కాదు. 98.5% హామీలన్నీ కూడా, మేనిఫెస్టోలో చెప్పిన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చి ఎన్నికల మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా, ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా భావించాం. కాబట్టి మీ ఇంటి ముందు నిలబడి నన్ను ఆశీర్వదించండి, నాకు తోడుగా నిలవండి అని చెప్పి
అడగగలుగుతా ఉన్నా. నేను ఇవాళ చెప్తా ఉన్నా, ఆ అడిగే అర్హత కానీ, ఆ అడిగే నైతికత కానీ మీ బిడ్డ మీరిచ్చిన ఈ అధికారంతో దేవుడి దయతో మెండుగా చేయగలిగాడు అని చెప్పి కూడా చెప్పగలుగుతా ఉన్నా. మరి చంద్రబాబు గారిని ఇదే మాటలు చంద్రబాబు నాయుడు గారు అడగగలరా? ఇదే మాటలు చంద్రబాబు నాయుడు గారు అనగలడా? ఇదే చంద్రబాబు నాయుడు గారికి మీకు మొహం చూపించగలడా అని చెప్పి అడుగుతా ఉన్నాను నేను ఈ సందర్భంగా. రెండు చేతులు పైకెత్తి ఇలా ఇలా, రెండు చేతులు పైకెత్తి ఇలా 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 ఇలా. 1995లో అధికారం కోసం సొంత మామ కూతుర్నిచ్చిన మామను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన ఇదే చంద్రబాబు వల్ల ఈ 28 సంవత్సరాలలో మీ కుటుంబానికి జరిగిన మంచేమిటి అనంటే చెప్పడానికి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు దగ్గర ఏమీ లేదు. అదే 2019లో దేవుడు దయ వల్ల, మీ అందరి చల్లని దీవెనల వల్ల 2019లో సీఎం అయిన మీ బిడ్డ, సీఎం అయిన మీ అన్న, సీఎం అయిన మీ తమ్ముడు, ఈ జగన్ వల్ల, మీ జగన్ వల్ల మీకు మీ కుటుంబానికి జరిగిన మంచేమిటి అనంటే దేవుడు దయ, మీ అందరి చల్లని దీవెన వల్ల ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ ఇంటి తలుపు తట్టినా, ఏ కుటుంబాన్ని అడిగినా మా జగన్ మాకు ఈ మంచి చేశాడు అని చెప్పే పరిస్థితి ఈరోజు ప్రతి ఇంట్లోనూ ఉంది. మరి ఏ మంచి చేయని ఈ చంద్రబాబుకు ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5 వీరందరికీ ఒక దత్తపుత్రుడు. మరి ఏ మంచి చేయని చంద్రబాబుకు వీరంతా కూడా ఎందుకు మద్దతు ఇస్తున్నారు అనంటే దానికి కారణం మనందరి ప్రభుత్వంలో మీ జగన్ ఇక్కడ బటన్ నొక్కుతా ఉన్నాడు, నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి వెళ్తా ఉంది. మరి గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో బటన్లు లేవు, నొక్కేది లేదు. అదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది ఏమిటి అంటే జన్మభూమి కమిటీలతో మొదలైతే ఒక ఈనాడుకింత, ఒక ఆంధ్రజ్యోతికింత, ఒక TV5కింత, ఓ దత్తపుత్రుడికింత, దోచుకో, పంచుకో, తినుకో అని ఈ గజదంగల ముఠ రాష్ట్ర ప్రజలను దోచేశారు, రాష్ట్రాన్ని దోచేశారు. DPT, దోచుకో, పంచుకో, తినుకో అనే క్రమంలో. అందుకే ఏ మంచి చేయని ఈ చంద్రబాబుకు ఇంతగా ఓ ఈనాడు తోడుగా ఉంది, ఇంతగా ఓ ఆంధ్రజ్యోతి తోడుగా ఉంది, ఇంతగా ఓ TV5 తోడుగా ఉన్నారు, ఇంతగా ఓ దత్తపుత్రుడు అడ్డదండలిస్తా ఉన్నాడు. ఈరోజు నేను మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు మీ బిడ్డ నమ్ముకున్నది దేవుడు దయను, మీ చల్లని ఆశీస్సులను మీ బిడ్డ నమ్ముకున్నాడు. అదే ఆ చంద్రబాబు నమ్ముకున్నది ఆ ఎల్లో పత్రికలను, ఎల్లో టీవీలను ఆ చంద్రబాబు నమ్ముకున్నారు. నేను నమ్ముకున్నది ధర్మాన్ని, సత్యాన్ని. అదే వారి పునాది అబద్ధం, మోసం.
4 ఏళ్లుగా ఇంటింటికి మంచి చేస్తున్న ప్రభుత్వం ఒకవైపున ఉంటే 40 ఏళ్లుగా ఏ మంచి చెయ్యని ఈ పెద్ద మనిషి 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని అంటూ రాష్ట్ర ప్రజలను దోచుకున్న వారంతా కూడా మరోవైపున ఉన్నారు. ఒకవైపున పేదవాడి ప్రభుత్వం ఒకవైపున ఉంటే మరోవైపున పెత్తందారులకు మద్దతు తెలిపే పార్టీలు, మద్దతు తెలిపే వాళ్ళు మరోవైపున ఉండరు. పేదవాడికి ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పించాలి అని అంటే చదువులు చెప్పించాలని తపన పడే మనం ఒకవైపున ఉంటే, మీ జగన్ ఒకవైపున ఉంటే, పేదవాడికి ఇంగ్లీష్ చదువులు రాకూడదు అని చెప్పి అడ్డుకునే వాళ్ళంతా కూడా పెత్తందారులు మరోవైపున ఉన్నారు. పేదవాళ్లకు మంచి జరగాలి, నా అక్క చెల్లెమ్మలకు మంచి జరగాలి అని ఎక్కడ లంచాలు లేకుండా, వివక్ష లేకుండా నేరుగా బటన్ నొక్కి నా అక్క చెల్లెమ్మలకు మంచి చెయ్యాలి అని తపన పడే మీ జగన్ ఒకవైపున ఉంటే, మరోవైపున ఆ అక్క చెల్లెమ్మలకు మంచి జరగకూడదు, ఆ అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకూడదు, ఆ అక్క చెల్లెమ్మలకు మంచి జరిగినా, ఆ అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇచ్చినా ఏకంగా సామాజిక సమతుల్యం కూడా దెబ్బతింటుంది అని కోర్టుకు వెళ్ళి అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్న వాళ్ళంతా కూడా మరోవైపు. ఆలోచన చేయండి. ఈరోజు గ్రామాలు మారాయి. ఈరోజు ఏ గ్రామం చూసినా కూడా 4 అడుగులు ముందుకు వేస్తే సచివాలయం కనిపిస్తుంది. ఏ గ్రామంలోకి వెళ్ళినా కూడా 50 మందికి ఒక వాలంటీర్ కనిపిస్తా ఉన్నాడు. ఆ సచివాలయం వ్యవస్థలో మన పిల్లలే అక్కడే చిక్కగా చిరునవ్వు నవ్వుతూ లంచాలు తీసుకోకుండా, వివక్ష చూపకుండా మంచి పనులు చేస్తా ఉన్నారు. మరో 4 అడుగులు వేస్తే ఇంగ్లీష్ మీడియం స్కూల్ కనిపిస్తా ఉంది, నాడు నేడుతో రూపురేఖలు మారుతూ. మరో 4 అడుగులు వేస్తే మన గ్రామంలోనే విలేజ్ క్లినిక్ రూపాన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కూడా మన గ్రామానికే తీసుకొచ్చి విలేజ్ క్లినిక్ కనిపిస్తా ఉంది. మరో 4 అడుగులు ముందుకు వేస్తే ఆర్బీకే కనిపిస్తుంది. రైతన్నను చెయ్యి పట్టుకుని నడిపిస్తా ఉన్న ఒక వ్యవస్థ గ్రామ స్థాయిలోనే మన ఎదుటనే మన రైతన్నలకు మేలు చేసేందుకు ఏర్పాటు చేయబడ్డ వ్యవస్థ కనిపిస్తుంది. ఇంకో 4 అడుగులు ముందుకు వేస్తే అదే గ్రామంలో కొన్ని గ్రామాలలో కడతా ఉన్నాం, కొన్ని గ్రామాలలో ఇంకా కట్టవలసి ఉంది. రాబోయే రోజుల్లో డిజిటల్ లైబ్రరీస్ ఏర్పాటు కాబోతా ఉన్నాయి. అన్లిమిటెడ్ ఇంటర్నెట్ మన గ్రామ స్థాయిలోనే అవైలబిలిటీలోకి వచ్చి మన పిల్లలకు వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంటి దగ్గర నుంచే పనిచేసే ఒక గొప్ప వ్యవస్థ మన గ్రామ స్థాయిలోకి తీసుకొచ్చే డిజిటల్ లైబ్రరీలు కూడా ఏర్పాటు కాబోతా ఉన్నాయి రాబోయే రోజులు. ఇవన్నీ కూడా గ్రామ స్థాయి నుంచి చూస్తే జిల్లా స్థాయి వరకు, జిల్లా స్థాయి నుంచి చూస్తే రాజధాని స్థాయి వరకు కూడా ప్రతి అడుగులోనూ కూడా మార్పు కనిపిస్తా ఉన్నా మనం కనిపిస్తున్నాం మరోవైపు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇదే ప్రభుత్వం, ఇదే బడ్జెట్, ఇదే రాష్ట్రం అప్పులు కూడా చూస్తే అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పుల కన్నా మీ బిడ్డ ఇంకా అప్పుల శాతం తక్కువే చేస్తా ఉన్నాడు. అప్పుల శాతం పరంగా చూస్తే మరి మీ బిడ్డ ఎలా చేయగలుగుతా ఉన్నాడు? ఎందుకు గతంలో చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోయారు? ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ, ఇటువంటి ఆలోచనలు చేయడమే కాకుండా ఈ ఆలోచనలన్నీ కూడా గ్రామ స్థాయిలో ప్రతి ఇంటికి కూడా తీసుకువెళ్ళమని చెప్పి మనసారా కూడా మీ అందరినీ కూడా విన్నవిస్తూ, దేవుడు దయ మీ అందరి చల్లని దీవెనలు ఎల్లప్పుడూ మీ బిడ్డకు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరితో కూడా మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మంచి జరగాలని చెప్పి మీ అందరికీ కూడా మనసారా ఆశిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.
కాసేపటి కిందట అప్పలనాయుడు నా సోదరుడు నెలమర్ల ఎమ్మెల్యే ఇవి కాక మా నియోజకవర్గానికి ఇంకా కాస్త కావాలన్నా అని అడిగాడు. కందివలస గడ్డ మీద బ్రిడ్జి నిర్మాణం, దీనికి అనుబంధంగా చింతపల్లి మెంటాడ మధ్య రోడ్డు నిర్మాణం కొరకు 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందన్నా. ఇది కావాలి, ఇది జరిగితే మేలు జరుగుతుంది, మనం కట్టేది ఈ ప్రాజెక్టు కోసం మంచి జరుగుతుంది. ఈరోజు మనం శంకుస్థాపన చేసిన ఫిష్ ల్యాండింగ్ ఫెసిలిటీకి మంచి జరుగుతూ ఉంది అని చెప్పి అడిగాడు. దీనికోసం 10 కోట్ల రూపాయలు అడిగాడు. అది శాంక్షన్ చేస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ద్వారపురెడ్డిపాలెం వద్ద చంపావతి నదిపై కాజ్వే నిర్మాణం కొరకు మరో 2 కోట్ల రూపాయలు కావాలి అని అడిగాడు. అది కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాము. బట్టి కాలువ మరమ్మతుల కోసం మరో 1,50,00,000 రూపాయలు కావాలన్నాడు. అది శాంక్షన్ చేస్తా ఉన్నాము. తుమ్మలపేట గరికపేట బీటీ రోడ్డు కోసం మరో 2.5 కోట్లు కావాలన్నాడు. అది శాంక్షన్ చేస్తా ఉన్నాము. కొండ వెలగడ నుంచి రాళ్లవాకకు బీటీ రోడ్డు కోసం మరో 2.5 కోట్లు కావాలన్నాడు. అది శాంక్షన్ చేస్తా ఉన్నాము. భోగాపురము మరియు పుష్పాటిరేగ మండలాలలో 46 తీర ప్రాంత గ్రామాలకు మంచినీటి సౌకర్యం కోసం 35 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అన్నా. ఇది చాలా అవసరం అన్నా అని అడిగాడు. దీన్ని కూడా శాంక్షన్ చేస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రాంతానికంతా కూడా ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నాడు వట్టి మాటలుగా ఉన్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి నేడు శంకుస్థాపన చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అవిరళ కృషి చేస్తున్నారు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రపంచంలోనే 2వ స్థాయిలో ఉంటూ ఆసియాలోనే మొదటి స్థాయిలో ఉన్న విమానాశ్రయ నిర్మాణ కంపెనీ అయిన జిఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ శ్రీ గ్రంథి మల్లికార్జునరావు గారు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని దుశ్శాలతో సత్కరిస్తూ ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంకుస్థాపన కార్యక్రమం త్వరలోనే పూర్తవనుంది. ఎయిర్పోర్ట్ త్వరితగతిన పూర్తి పనులు పూర్తవుతాయని వాగ్దానం చేస్తున్నారు. అదేవిధంగా కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ శ్రీమతి ఎస్ నాగలక్ష్మి ఐఏఎస్ గారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి శ్రీరామ లక్ష్మణులు జ్ఞాపికగా ఇచ్చారు. అదేవిధంగా నెల్లిమర్ల నియోజకవర్గ నాయకులు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి శ్రీరామ లక్ష్మణుల విగ్రహాన్ని ఇస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. జగనన్న ప్రభుత్వం 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 ప్రజా ప్రభుత్వం ప్రభుత్వం ప్రగతొకటే లక్ష్యం ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం. నీకే సాధ్యమయ రాజన్న పాలన విజయమతనయ అగ్రిగోల్ బాధితులకు ఆశటగా నిలిచామయ. నీకే సాధ్యమయ రాజన్న పాలన విజయమతనయ ఆర్టీసీ కార్మికులకు దైవంగా మారావయ్యా. సచివాలయముల ద్వారా యువత భవిత మారింది. రైతు భరోసా పథకంతో ప్రతి రైతు మనసు మురిసింది. అవ్వతాతలకు పెంచిన పెన్షన్ ఆసరాగా నిలిచింది. కిడ్నీ వ్యాధి బాధితులకు 10,000 ఊరటిచ్చింది. ఆటో కార్మిక సోదరులకు ప్రతి ఏటా 10,000. హోంగార్డ్
హోంగార్డుల వేతనాలు పెరిగాయి 21,000. ఆశా వర్కర్ల ఆశలకు ఓ ధైర్యమిచ్చే ప్రభుత్వం. పారిశుద్ధ్య కార్మికుల గుండెల్లో నిలిచిపోయే మన జగన్ ప్రభుత్వం. జనం ప్రభుత్వం, ప్రభుత్వం, ప్రభుత్వం. జగనన్న ప్రభుత్వం, ప్రభుత్వం, ప్రభుత్వం. ప్రజా ప్రభుత్వం, ప్రభుత్వం, ప్రభుత్వం. ప్రగతొకటే లక్ష్యం, ఒకటే లక్ష్యం, ఒకటే లక్ష్యం. 75% స్థానికులకి ఉద్యోగ అవకాశం. 50% మహిళలకు రిజర్వేషన్ల రూపకల్పనం. నాడు నేడు మనబడి భావితరాలకు బంగారు పథకం. అందరితో జన కష్టాల్ని తీర్చగలిగే అధికార యంత్రాంగం. చెప్పాడంటే చేస్తాడంటే మాటిచ్చాడంటే నెరవేర్చును అంటే. జనం ప్రభుత్వం, ప్రభుత్వం. జగనన్న ప్రభుత్వం, ప్రభుత్వం. ప్రజా ప్రభుత్వం, ప్రభుత్వం. ప్రగతొకటే లక్ష్యం, ఒకటే లక్ష్యం, ఒకటే లక్ష్యం. వైఎస్ఆర్ ఆశయ సాధనకై ఆంధ్రప్రదేశ్ కీర్తిని పెంచుటకై ప్రతిదినం శ్రమిస్తున్నది మన ప్రభుత్వం, ప్రభుత్వం. జనం కోరి గెలిపించుకున్న మన జగన్ నాయకత్వం. జనం ప్రభుత్వం, ప్రభుత్వం, ప్రభుత్వం. జగనన్న ప్రభుత్వం, ప్రభుత్వం, ప్రభుత్వం. ప్రజా ప్రభుత్వం, ప్రభుత్వం, ప్రభుత్వం. ప్రగతొకటే లక్ష్యం, ఒకటే లక్ష్యం, ఒకటే లక్ష్యం. నీకే సాధ్యమయా రాజన్న పాలన విజయమతనయ. అగ్రిగోల్ బాధితులకు బాసటగలి రామయ్య. నీకే సాధ్యమయా రాజన్న పాలన విజయమతనయ. ఆర్టీసీ కార్మికులకు దైవంగా మారావయ్యా. చెప్పాడంటే ఇంతటితో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శంకుస్థాపన కార్యక్రమం సచివాలయముల ద్వారా యువత భవితమారి. పూర్తి స్థాయిన పూర్తయింది. రైతు భరోసా పథకంతో విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. బాధితులకు 10,000 ఊరటిచ్చింది. ఆటో కార్మిక సోదరులకు ప్రతి ఏటా 10,000. హోంగార్డుల వేతనాలు పెరిగాయి 21,000. ఆశా వర్కర్ల ఆశలకు ఓ ధైర్యమిచ్చే ప్రభుత్వం. పారిశుద్ధ్య కార్మికుల గుండెల్లో నిలిచిపోయే మన జగన్ ప్రభుత్వం. జనం ప్రభుత్వం, ప్రభుత్వం, ప్రభుత్వం. జగనన్న ప్రభుత్వం, ప్రభుత్వం, ప్రభుత్వం. ప్రజా ప్రభుత్వం, ప్రభుత్వం, ప్రభుత్వం. ప్రగతొకటే లక్ష్యం, ఒకటే లక్ష్యం.